వాళ్ళు పొద్దునే నిద్ర లేకవలసి వచ్చింది అనమాట. ఇదొక హఠాత్ పరిణామం. క్లోజప్ షాట్ లో నా ఫేస్ చూసి భయపడకండి. ఆలోపు మా ఫ్రెండ్ గడితే ఫోన్ చేశాడు, బయటకు వెళ్దాం చిన్న పని ఉందన్నాడు. కాకపోతే నాకు కింగ్ మావతో వాళ్ళ పని ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. సర్లేని స్టార్ట్ అయ్యా. మా ఫ్రెండ్ కి నేను వచ్చేసాను, నీదే లేట్ అని చెప్పాను. కానీ నేను ఇంకా వెళ్ళలేదు. ఎక్కడికైనా నేనే 10 minutes లేట్గా వెళ్తా, మా వాడు 1 day లేట్గా వెళ్తాడు. సరిపోయారు ఇద్దరును. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా వాడు కూడా నేను వచ్చేసాను నీదే లేట్ అన్నాడు. సరే అని మా వాడితో ఫోన్ లో మాట్లాడుతూ పక్కనే ఉన్నా ఇక్కడ అని మాట్లాడుతూ ఫోన్ సైలెంట్ గా పక్క నుంచి అయితే మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇంకా ఫైనల్ మా ఫ్రెండ్ అయితే కలిసా అనమాట. ఎక్కడికి రా అంటే టాబ్లెట్స్ కావాలన్నాడు. ఇంకా మా వాడి పని అయితే అయిపోయింది. కానీ నేను నీ దగ్గరకు వచ్చా కదా నాకేంటని అని అంటే సరే పదా అని పక్కన ఉన్న నీలోఫర్కి అయితే తీసుకెళ్ళాడు. సరే అని బిస్కెట్స్ అని చాయ్ తీసుకున్నా. తిన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను నెక్స్ట్ 2 weeks ఏం స్వీట్ తినకూడదని అనుకున్నా. ఇవాళ డే 1 అన్న టీ ఇవ్వనా? టీయా ఉప్పేసివ్వండి, అస్సలు రోషం రావడం లేదు. ఇంకా జస్ట్ మిస్ మా వాడు బైక్ తీసుకెళ్లి పోలీస్ వెహికల్ అయితే పెట్టేవాడు. ఏమైందా సపోర్ట్ చేస్తావు? సరే మా ఫ్రెండ్ చెప్పులు కొందాం అంటే బాటా షోరూమ్ కి అయితే వెళ్ళాం. కానీ చెప్పులు అయితే తీసుకోలేదు. చెప్పులతో నాకు గొడవ అయిందనమాట. సో అందుకే బయటకు వచ్చేసాం. మా ఫ్రెండ్ కి అయితే బాయ్ చెప్పేసి మా హాస్టల్కి అయితే వచ్చేసాం. ఇంకా ఆకలిస్తుందని మా హాస్టల్ ఫుడ్ అయితే తిందామని మా హాస్టల్ ఫుడ్ మీద ఇంకో వీడియో తెద్దాం అనుకుని ఏమంటారు. సరే మరి వాళ్ళ ముఖ్యాంశాలు ఇంత. మరి ఫాలో చేయలేకపోతే మీ కళ్ళకి వచ్చేస్తాను నేను.